తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న శాసనసభ ఎన్నికల నేపథ్యంలో కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వివేకానంద సూరారంలోని కట్టమైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ ఎన్నికల ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు పాల్గొన్నారు. ప్రత్యేక పూజల అనంతరం వేలాది మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి సూరారంలోని కట్టమైసమ్మ ఆలయం నుండి జీహెచ్ఎంసీ వరకు ర్యాలీగా వెళ్లి మరో సెట్ నామినేషన్ వేశారు వివేకానంద. ఈ యొక్క నామినేషన్ ర్యాలీకి పిలుపునిస్తే ప్రతి గల్లీ నుండి, ప్రతి బస్తీ నుండి, ప్రతి కాలనీ నుండి ఈరోజు కార్యకర్తలు, అభిమానులు, అక్కడ ఉన్నటువంటి ప్రధానికం అందరూ కదిలి రావడం చూస్తూ ఉంటే కుత్బుల్లాపూర్లో కదిలింది గులాబీ దండు, అవతల పార్టీ వాళ్ళ పని గుండెల్లో దడు అన్నట్టు అనిపించింది. ఈరోజు గత 2 నెలల నుండి కదా ప్రజల్లోనే ఉంటూ మరి ఎలక్షనీరింగ్ ఈ రకంగా పనిచేయాలంటే ఆలోచన చేసినప్పుడు మంచి ఒక సలహాలు, సూచనలు మాకు వచ్చినాయి. దాన్ని అనుగుణంగా ఈరోజు మేము ముందుకు వెళ్తున్నాం, అడుగులు వేస్తూ ఉన్నాం. కాబట్టి మంచి మెజార్టీ ఇవ్వబోతున్నారు కుత్బుల్లాపూర్ నియోజక ప్రజలని చెప్పి స్పష్టంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఇరువురు పార్టీ అభ్యర్థులు కూడా పేరుకి జాతీయ పార్టీలు కానీ వారు చేసేటివన్నీ కూడా చిల్లరమల్ల రాజకీయాలు. ఒకరేమో కులం పేరుతో పోయి ఓట్లు అడుగుతున్నారు, ఇంకొకరు మతం పేరుతో పోయి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మా టీఆర్ఎస్ పార్టీ ఒకటే ఒక సిద్ధాంతం, అభివృద్ధియే మా కులం, సంక్షేమం మా అభిమతం. మరి మిగిలిపోయిన పనులు కూడా చాలా మటుకు పనులు చేస్తున్నాం. ఏ గల్లీ పోయినా, ఏ బస్తీ పోయినా కళ్ళ కట్టినట్టు కనబడతాయి. ఈరోజు కళ్ళ కనబడేవి ఉన్నాయి, కనబడేవి ఉన్నాయి, అన్ని పనులు చేసినాం ఈరోజు. కాబట్టి భవిష్యత్తులో కూడా డెఫినెట్గా మరి సేవలు అందించడానికి కూడా ఒక కార్యకర్తగా, ఒక పౌరుడిగా సిద్ధంగా ఉన్నానని చెప్పేసి కూడా మరొకసారి మనవి చేసుకుంటూ మరి ఈ నెల 30వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో మా కుత్బుల్లాపూర్ నియోజక ప్రజానీకులందరూ కూడా నేను మరొకసారి అప్పీల్ చేస్తా ఉన్నాను. గడిచిన 9.5 సంవత్సరాలుగా మీ అందరి ఆశీర్వాదంతో చక్కగా పనిచేసి మీ అందరి మనల్ని పొందగలిగాను. మీరు మళ్ళీ నాకు అవకాశం ఇచ్చినట్టయితే ఇంకా దగ్గరుండి సేవలు అందించి